చిత్త మహారాజా. ఈ ప్రతాప్ మనకు ఒక పెద్ద సమస్యగా తయారయ్యాడు. వీళ్ళిన్నాళ్ళు అతన్ని బంధించలేకపోయారు. తీరా ఖైదు చేస్తే తప్పించుకు పారిపోయాడు. పైగా ప్రజలంతా అతనికి మద్దతిస్తున్నారట. అదేమిటో స్వయంగా మేమే వెళ్ళి తెలుసుకోవడానికి నిశ్చయించాం. స్వయంగానా? మీరు వెళ్ళడం ప్రమాదకరం మహారాజా. ఈ బందిపోట్లకే మేము భయపడతాం అనుకున్నారా మహామంత్రి? అయినా మేము మారువేషంలో వెళుతున్నాం. మమ్మల్ని వాళ్ళు గుర్తించలేదు. అయినప్పటికీ ఆ ద్రోహుల మధ్యకి వెళ్ళడం మంచిది కాదు మహారాజా. ప్రజాక్షేమం కోసం ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి వెనుదీయం. మీరు వెళ్ళి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చూడండి. చిత్తం. వస్తుంది సారే పేదల చెమట ఏరులై కబళించే రోజొస్తుందో వస్తుందో వస్తుంది వస్తుందో వస్తుంది ఈ చెమటే రేపింతై అంతై తేరి చూడరానంత తీవ్రమై ఈ చెమటే రేపింతై అంతై తేరి చూడరానంత తీవ్రమై తుఫాను రూపై ధూముధాములతో తుఫాను రూపై ధూముధాములతో ప్రపంచాన్ని కదలించే రోజు వస్తుందో వస్తుంది వస్తుందో వస్తుంది గుడ్డకు కుమిలే వాళ్లను పూరి గుడిసెలను పొర్లే వాళ్లను కూటికి గుడ్డకు కుమిలే వాళ్లను పూరి గుడిసెలను పొర్లే వాళ్లను గర్భదరిద్రులను ధరించుటకు దేవుడు తానై దిగి వచ్చే రోజొస్తుందో వస్తుందో వస్తుంది వస్తుందో వస్తుంది ఆలోచించి లాభం లేదు అవతల మొర్రో ఎన్నా లేదు ఆలోచించి లాభం లేదు అవతల మొర్రో ఎన్నా లేదు కొంపలు భగ భగ మండేటప్పుడు నోతులు తవ్వి ఫలితం లేదు వస్తుందో వస్తుంది వస్తుందో వస్తుంది అందరు దేవుని బిడ్డలేయంటూ అందరు అన్నలు తమ్ములేయంటూ అందరు దేవుని బిడ్డలేయంటూ అందరు అన్నలు తమ్ములేయంటూ అనురాగం చూపించకపోతే అసూయ కలిగే విషము బ్రతుకు రోజొస్తుందో వస్తుందో వస్తుంది సారే పేదల చెమట ఏరులై కబలించే రోజొస్తుందో వస్తుందో గబ 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 వస్తుందో వస్తుంది
కత్తులు కటార్లు ఉంటాయి కదా బారే, ఎందుకైనా మంచిది. వ్యాపారస్తులం, మా దగ్గర కత్తులు కటార్లు ఎందుకుంటాయి? వేళకోళం చేసావా తలకాయ దానికే కానీ డబ్బు తెచ్చుకుంటే ముందర పెట్టాయి, లేకపోతే దోపిడీ చేస్తారా? ఓ చేస్తాం, అంతా చేసే పని అదేగా. కాకపోతే మేము పేదోళ్ళు పెడతాం, మా నాయకుడు మాట వింటాం అంతే. మీ నాయకుడు ఎవరు? ప్రతాప్. ప్రతాప్ మరి డబ్బు సంగతే ఆయనకే ఇస్తాం. సరేరా. రండి. ప్రతాప్, ఈ వ్యాపారస్తుడు డబ్బు నాకివ్వడట, నీకే ఇస్తాట. అది చూడు. అయితే నువ్వేనన్నమాట బందిపోటు దొంగ ప్రతాప్. మీరేమైనా అనుకోవచ్చు. ఓ, ఇందులో ఎంతుంది? 10 మొహరీలు. అయితే వ్యాపారంలో బొత్తిగా అనుభవం లేదన్నమాట. ఏ? ఉన్నట్టున్నట్టు చెప్పే వ్యాపారస్తుడిని ఇంతవరకు ఎవరిని చూడలేదు. అందుకు బహుమానంగా సగం ఇస్తున్నాం. మా సొమ్ము మాకే దానం చేయడంలోని గొప్పతనం చాలా ఉంది. అయినా మమ్మల్ని ఇలా దోచుకోవడానికి నీకేం హక్కుంది? నాకే కాదు, నిజానికి ఒక్కళ్ళొక్కడు దోచుకునే హక్కు ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు. కానీ గత్యంతరం లేక ఈ పేద ప్రజల్ని కాపాడటానికి భగవంతుని పేరిట, మహారాజు పేరిట ఈ పని చేస్తున్నాను. మహారాజు? నీలాంటి బందిపోటు దొంగలందరినీ దేశం మీద వదిలి మహల్లో హాయిగా నిద్రపోయే మహారాజు పేరిట ఈ పని? మహారాజు వ్యతిరేకంగా మాట్లాడావా? మర్యాద దక్కదు. అయితే మీ మహారాజు మంచివాడనేనా నీ అభిప్రాయం? నా అభిప్రాయమే కాదు, మా అందరి నమ్మకం కూడా అది. ఈ పేద ప్రజల ఆర్తనాదం ఆయన చెవులు సోకిందంటే బాధపడి మాకు సాయం చేయడానికి పరిగెత్తుకొస్తారు. నీకంత నమ్మకం ఉంటే నీ విన్నపం మహారాజు ఎదుట చేయకుండా ఈ విధంగా రాజశాసనాన్ని ఎందుకు ధిక్కరిస్తున్నావు? అదే విచారకరమైన విషయం. ఆయన దగ్గరకు వెళ్లే మార్గమే లేదు. విన్నపం సంగతి దేవుడికి తెలుసు. అలాగా? అవును. రండి కూర్చోండి. సమయానికి వచ్చారు, కొంచెం ఎదురు కానీ మా కలిగిందేదో పెడతాం. కూర్చోండి. ఈ తిండి జంతువులు కూడా తినవు. ఎలా తింటున్నారు? ఓహో, తినలేకపోతే నువ్వు మహారాజా లెక్కవద్దా? ఎందుకని మంచిది తినే. ఈ తిండి తినే మీరంతా జీవిస్తున్నారా? ఇది కూడా లేక లక్షలాది ప్రజలు బాధపడుతున్నారు. కానీ మీరు మింగలేకపోతున్నారు. ఇదే మాకు పంచపక్ష పర్వం. అయితే నువ్వింత దోపిడీ చేస్తున్నావే, అదంతా ఏమవుతుంది? మీకు చూడాలనుందా? రండి చూపిస్తాం. పదండి. వీళ్ళంతా ఎవరు? వీళ్ళ తమ రక్తాన్ని చిందించి శ్రమించే శ్రమిక జీవులు, ప్రచండుడి అత్యాచారాలకు గురైన వాళ్ళు. బాబు, ఏం పెద్దమ్మా? ప్రచండుడు నా కొడుకుని చాకరీ చేసుకోవడానికి తీసుకెళ్ళాడు బాబు. 7 రోజులు అయిపోయింది, ఇంతవరకు వాడు సార తెలియటం లేదు బాబు. ఎవరు పెద్దమ్మా? ఎవరు?
నీ కొడుకు నేను గుర్తిస్తాను. ఏ రాముడు? ఏముంది బాబు, నేను ఒక చిన్న చెట్టుని డబ్బిచ్చి కొనుక్కొని కొట్టుకుంటూ ఉంటే ఆ ప్రచండు సిపాయిలు నా మీద విరుచుకుపడి మళ్ళీ డబ్బు కట్టమని బలవంతంగా బాధ పెట్టారు బాబు. నా గొడ్డలు కూడా లాక్కుపోయారు. వారం రోజుల నుంచి పిండి లేక ఇంట్లో పిల్లజలో మనం మాడిపోతున్నారు బాబు. ఏం చెయ్యాలో అంత అయోమయంగా ఉంది ప్రతాప్ బాబు. ఊరుకో రాముడు, అదంతా నేను చూస్తాగా. మల్లిక, మన రాముడికి కావాల్సిన ధాన్యం ఇచ్చి పంపించు. ఏమిటి బాబు, ఏమిటి? అమ్మకి చాలా జబ్బుగా ఉంది. కుట్టిన డబ్బులకి నాన్న ఇంకా లాభం లేదు. డబ్బు ఇస్తేనే కానీ మందు ఊనన్నాడు వైద్యుడు. ఇదిగో డబ్బు, ముందు తీసుకెళ్ళు. పాపే, బాబుని తీసుకెళ్ళు. చాలు ప్రతాప్, చాలు. ఇంకా చూడనక్కర్లేదు. ఇంత మాత్రానికేనా? నన్ను బందిపోవటం భరించగలను కానీ నా ప్రజల కన్నీళ్లు చూసి సహించలేను. బాబు, ఇప్పుడే అమ్మాయి ప్రసవించింది. మగపిల్లాడు. నీ తల్లం చేస్తూ దీవించు బాబు. నీ పేరే పెట్టుకుంటా. మా నాయనే. ప్రతాప్ బాబు, ప్రతినిధి సిపాయిలు ఊరి మీద పడి ధాన్యమంతా తొలిపోతున్నారు. మీరంతా శిస్తులు కట్టారుగా? కట్టాం బాబు. పెళ్లి కలుసుకొని మళ్ళీ ఉంచేస్తారు. మహీపతి గారు కూతురు శోభాదేవి గారిని ప్రజలు పెళ్లి ఆటారంట. పెళ్లి కోసం నిర్బంధంగా ప్రజల నుంచి వసూలు చేసే హక్కు ప్రచండుడికి ఎక్కడిది? ఉండవయ్యా, మాట్లాడితే హక్కు దిక్కు అంటావు. మా రాజ్యంలో సంగతి నీకు తెలియదేనే ఉంది. ప్రచండుడు ఎప్పుడు అడిగితే అప్పుడు పనులు కట్టాల్సిందే. అందుకేగా ఏ గీతలకు ఎదురు తిరిగావు. చూడు, నువ్వు వెంటనే మనవాళ్ళంతా తీసుకుని గ్రామస్తులు సహాయపడి నేను వస్తాను. పడండి పడండి పడండి.